ఓకే అండి, మరి ఇక్కడ పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్ ఇంతే హాయ్ చెప్తావా? నేను ఎంత పెద్దగా హాయ్ చెప్పా? హాయ్. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? భావన. భావన ఏ క్లాస్ చదువుతున్నా? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? జాన్సన్ గ్రామర్ స్కూల్ ఐసిఎస్. వెరీ గుడ్. సో ఇద్దరిలో మీ మదర్ ఎవరు? పేరేంటి? చంద్రని. చంద్రాణి గారు హాయ్ అండి. హాయ్ అండి. వెరీ గుడ్. సో నీకు బాగా వంటలన్నీ ఇష్టమా? అన్నీ ఇష్టమా? ఏది బాగా ఇష్టం చెప్పకూడదు, అప్పుడే చెవుల్లో చెప్పాలి, ఓకేనా? సో నీ హాబీస్ ఏంటి? చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం. అవి హాబీస్ ఎందుకు అవుతాయి? అవి రెగ్యులర్గా అందరు చేసే పనులు కదా. స్కూల్ అయిపోయాక ఏం చేస్తావు? ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి ఏం చేస్తావు? పండుకుంటా, తింటా, చదువుకుంటా. అది హాబీస్ అండి, పండుకోవడం, తింటా, చదవటం. వెరీ గుడ్. సో నువ్వు ఏదైనా ఒక 3 వంటలు ఈరోజు నాకు చెప్పావు అనుకో, నేను బుక్లో రాస్తాను అనమాట. నువ్వు ఇలా తిరిగావు అనుకో, నువ్వు నేను చూసే మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కనిపించావు తెలుసా. సో నువ్వు బాగా థింక్ చేయి, నేను అక్క దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఓకేనా? హాయ్. హలో గీతక్క. నీ పేరేంటి? హిమవర్ష. హిమవర్ష. నువ్వేం చదువుతున్నారా? 9th క్లాస్. సో మీ మదర్ పేరేంటి? భారతి. హాయ్ భారతి గారు. సో నీ హాబీస్ ఏంటి వర్ష? సింగింగ్, డాన్సింగ్. సో సింగింగ్ అంటే మీ సంగీతం నేర్చుకుంటున్నావా? అయితే చక్కగా మీ అమ్మ అక్కడ వంట చేసేటప్పుడు నువ్వు ఇక్కడ పాట పాడాలన్నమాట, ఓకేనా? సో నువ్వు కూడా ఏమన్నా 3 రెసిపీస్ ఆలోచించి పెట్టు. సో నువ్వు ఏం అడిగితే అది నేను రాస్తాను, ఇద్దరిలో ఎవరికి ఏది వస్తే అది వాళ్ళు చేస్తారనమాట. మీరు కూడా తీసుకోండి ఒకటి చంద్రాణి గారు. సో చూడండి ఎవరికి ఏం వచ్చిందో. నాకు మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ వచ్చింది. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్. మీకండి? జంతికలు అండి. జంతికలు. ఓ మీ పాప జంతికలు అడిగింది, చపాతీ పూరి అడిగింది. అవి వస్తే ఇంకా బాగుండేది, హ్యాపీగా ఇలా చేసి అలా వేసేయచ్చు. సో జంతికలు కూడా మరి కామనే కదా, మీకు ఏమన్నా వెరైటీ జంతికలు వచ్చా? మినప జంతికలు. మినప జంతికలు చేస్తారా? సో భారతి గారు మీరు మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, ఆపిల్ 1, దానిమ్మ పండు 1, సపోటాలు 2, అరటి పండు 1, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఆహా, ఫ్రూట్స్ సపోటా వాసన ముఖ్యంగా భలే వస్తుందండి. ఆ సపోటా పండింది ఇంట్లో ఉంటేనే మొత్తం ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అన్ని రకాల ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయా? మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ వెలిగించేసేయండి. ఓకే, సో ఫస్ట్ ఏంటి పాలు అది కొంచెం మరిగించేసుకుందామా? పాలు మరిగించేసుకోండి గీత. ఓకే, చాలా బాగా. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి? అవునండి. ఓకే, సో కొంచెం మరిగితే సరిపోతుంది కదా మనకి. కొద్దిగా మరిగాక మనం కస్టర్డ్ కొద్దిగా ఇది చేసుకోవాలి. ఓకే, చేసుకొని అందులో మిక్స్ చేసేస్తాను. దీంట్లో కొంచెం వాటర్ వేస్తారా లేకపోతే? లేదండి, మిల్క్ తోనే. అంటే వేడి పాలతో అయితే మనకి ఉండ కట్టదు. వాటర్ అనుకుంటే అదైనా మళ్ళీ హీట్ చేయాలి కదా వాటర్, దాని బదులు మిల్క్ తోనే కలుపుతాను. అవునా? అయితే కొంచెం వేడవనిద్దాం. కొద్దిగా వేడవుదా. ఈలోగా ఇంకేమన్నా ఇక్కడ కట్ చేసుకోవాల్సినవి ఉన్నాయా? ఆపిల్ ఉందండి, ఆపిల్ కట్ చేసేద్దామా? ఓకే. నీకు ఫ్రూట్ కస్టర్డ్ బాగా ఇష్టమా? అవునక్క. నాకు కూడా బాగా ఇష్టం. బాగున్నా నీకు? అందరికి ఇష్టమే. సో ఇది మరిగింది మేడం. సిమ్లో గీత గారు సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు కస్టర్డ్ లో కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో భారతి గారు మీరు వర్కింగ్ అండి లేకపోతే ఇంట్లో? నేను క్రాఫ్ట్ క్లాసులు తీసుకుంటానండి, మామూలు ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాను. క్రాఫ్ట్ క్లాసెస్ అవుట్ ఆఫ్ స్టేషన్స్ అంతా తీసుకుంటూ ఉంటా. ఓ నైస్. అన్ని రకాల క్రాఫ్ట్స్ లేకపోతే ఎట్లా జ్యువెలరీయా? మొత్తం అన్ని అండి, పేపర్ వర్క్ మొత్తం అన్ని వర్క్స్ అన్ని తీసుకుంటా. ఓ క్రాఫ్ట్ టీచర్ అన్నమాట అయితే మీరు. స్కూల్లో ఉన్నప్పుడు ఉండేవాళ్ళు మాకు. అంటే స్కూల్ అనే కాదు, నేను
స్కూల్ టైంలో ఆ క్రాఫ్ట్ బుక్ అవన్నీ ఉండేవి కదా. అంటే డోక్రా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను నేర్పిస్తాను. వాళ్ళు ఏంటంటే నేర్చుకుని స్టాల్స్ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటారు. ఓ సూపర్. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసేద్దామండి. ఓ సో అయితే అలా క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. అవునండి, ఇది అయింది గీత. నేను బౌల్లోకి తీసి ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తాను. ఓకే, సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము ఫ్రూట్స్ యాడ్ చేయాలి కదా. అలా ఉన్నా పర్లేదు గీత, పర్వాలేదా? పర్లేదు, ఏం కాదు. కొంతమంది వేడిగా తింటారు, చల్లగా కూడా తింటారు, రెండు బాగానే ఉంటాయి. అంటే మనం తగ్గట్టుగా ఇప్పుడు రైనీ సీజన్ అనుకోండి, కొద్దిగా వేడిగా తిన్నా బాగానే ఉంటుంది. ఓకే, కస్టర్డ్ నేను ఎప్పుడు వేడిగా ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేద్దాం. బాగుంటుంది, తిని చూడండి. చాలా ఫ్రూట్స్ వేస్తాను, పైకి వచ్చేస్తాను. మీకు ఒక్కతేనా అండి పాప? బాబు ఉన్నాడండి. పెద్ద బాబా చిన్న బాబా? చిన్న బాబు, తను 8th చదువుతున్నాడు. తన 8th తిన 9th అనమాట. తన పేరు ఏంటి? కార్తికేయ అండి. ఒకసారి మీరు హాయ్ చెప్పండి. కార్తికేయ హాయ్. మేము ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ తినబోతున్నాం. ఇప్పుడు నేను గ్రేప్స్ వేస్తున్నాను గీత. ఓకే, సపోటా వేస్తున్నాను. అయ్యో వర్ష, నువ్వు పాట పాడతానన్నావు కదా, ఫ్రూట్స్ అన్ని వేసి కలిపేసిన తర్వాత పాడదు కానీ. ఓకేనా? దానిమ్మ వేస్తున్నాను. ఓకే, ఒక్కొక్క సైడ్ లో ఒక్కొక్క ఫ్రూట్ వేస్తున్నారా? తర్వాత అన్ని ఒకేసారి మిక్స్ చేద్దాం. ఓకే, యాపిల్ వేస్తున్నాను. బాదం వేస్తున్నాను. ఓకే, నేను బనానా కట్ చేసుకుంటానండి. మీకు ఇంకో విషయం తెలుసా? చెప్పండి. పంచదార మర్చిపోయారు. అదే షుగర్ మిక్స్ చేస్తానండి. అంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కప్ లో తీసేసాక మిక్స్ చేస్తాను కూడా. మా మామగారు షుగర్ పేషెంట్, తీసాక యాడ్ చేయడం అలా అలవాటు నాకు. అలా అలవాటు అయిపోయి ఇక్కడ కూడా, ఇక్కడ ఎవరం లేము కానీ సరే ఇప్పుడు కలిపేయండి పర్వాలేదు. నేను బనానా కట్ చేసేసుకున్నాను. బనానా కట్ చేసి నైఫ్ ఉందా? ఉందండి. ఓకే, బేసిక్ గా ఇంట్లో వాళ్ళకి ఎలా చేస్తే అలవాటు అయిపోతే మనం అంటే ఎక్కడ చేసినా కూడా అది మైండ్ లో ఉండిపోతుంది కదా. అదే చాలా మటుకు అందరూ అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బనానా వేస్తున్నానండి. ఓకే, అంటే ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కనుక తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను, వేస్తున్నాను. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తాను. సో ఎలాగో కస్టర్డ్ వేడిగా ఉంది కాబట్టి మనకి మిక్స్ అయిపోతుంది. సో మీరైతే మీ మామగారి కోసం ఇలా మిక్స్ చేస్తున్నారు కదా. సో మనం జనరల్ గా అయితే పాలు మరుగుతున్నప్పుడు వేయచ్చు, మిల్క్ చల్లారిన తర్వాత కూడా వేసి మనకి ఎలా పాసిబుల్ అయితే అలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ మనకి ఇష్టమైన, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది అసలు వేసుకోరు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా మంది అంటే నచ్చదు అంతగా. గీత ఎసెన్స్ అంటే ఎసెన్స్ మన చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో వెనిలా ఎసెన్స్ ఒక 4 drops వరకు అలా. ఇంకా ఎండింగ్ వచ్చేసింది మంది. అయిపోయింది. సో రెడీ గీత. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రూట్ కస్టర్డ్. మిక్స్డ్ వెజిటబుల్ లేదు, మళ్ళీ మన కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో మరి మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. ఫ్రూట్ కస్టర్డ్ లో కొద్దిగా పాలు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని తరిగిన ద్రాక్ష పళ్ళు, తరిగిన సపోటా, దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, తరిగిన బాదం, అరటిపండు ముక్కలు, యాలకుల పొడి, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, సో భారతి గారు కొంచెం అంటే వాళ్ళ ఇంట్లో పద్ధతి ప్రకారము దించిన తర్వాత షుగర్ అది యాడ్ చేశారు. ఓకే ఓకే. సో అండ్ కొంచెం వేడిగా కూడా ఉంది కస్టర్డ్ యాక్చువల్ గా. సో ఎలా ఉంది వర్ష కస్టర్డ్? చాలా బాగుంది అక్క. చాలా బాగుందా? బాగున్నా, నీకు నచ్చిందా? నచ్చిందా? వెరీ గుడ్, బాగుందండి. వెనిలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్, షుగర్ సరిపోయింది. బాగుంటుంది. వేడి మీద డౌట్ ఉండేది, వేడి మీద కలిపేసాం కదా, సో బాగానే కరిగిపోయింది అది.
బాగుంది. సో మిక్స్డ్ ఫ్రూట్ కదా, మనకు నచ్చిన ఫ్రూట్స్, మనకు ఆ సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. హ్యాపీగా. సో బాగుంది. సో చూసారు కదండి, అంటే అందరికీ తెలిసిన రెసిపీయే కస్టర్డ్, కాకపోతే కొంచెం ఆ వెనిలా ఎసెన్స్ అండ్ ఇలాచీ పౌడర్ ఇవి యాడ్ చేయడంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.